నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. దేశంలో ప్రజాస్వామ్యం, న్యాయం పేరిట సాగుతున్న కొన్ని ఉద్యమాల వెనుక రాజకీయ కుట్రలు, విదేశీ శక్తుల నీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే చర్చ ప్రస్తుతం తీవ్రతరమవుతోంది. గురుపంత్వంత్ సింగ్ పన్నూన్ వంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు లక్షల డాలర్ల నిధుల మద్దతును ప్రకటించి దేశంలో అస్థిరతను, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ఆర్థిక పురోగతిని కుంటుపరిచే వ్యూహంతో విదేశీ శక్తుల మద్దతుతో నడుస్తున్న ఈ ఘర్షణలు విద్యార్థుల ఉద్యమాలు కావని, ఇవి పూర్తిగా రాజకీయ కుట్రలని స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా మాజీ మేనేజర్ గా పనిచేసిన అభిజిత్ తిప్కే వెనకుండి నడిపిస్తున్న ఈ ఉద్యమ క్రెడిట్ ను చివరికి రాహుల్ గాంధీ తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆప్ ఆరోపణలు చేస్తుండటం ఈ రాజకీయ నాటకంలో కాంగ్రెస్ ఆప్ మధ్య ఉన్న ఆధిపత్య పోరును అసలు రంగును బట్టబయలు చేస్తోంది. ఢిల్లీలో విద్యార్థుల పేరిట జరుగుతున్న ఈ ఘర్షణలు, నిరసనలు చూస్తుంటే పరిస్థితులు ఒక ప్రమాదకరమైన మలుపు తిరుగుతున్నాయా అనే అనుమానం వస్తోంది. అహింస, రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రజాస్వామ్య సూత్రాల పేరిట మొదలయ్యే అలాంటి ఉద్యమాలు క్రమంగా హింసాత్మకంగా మారి దేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించే దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే విద్యార్థులు, యువత పోరాటాల పేరిట సాగిన ఆందోళనలు చివరికి ఆయా దేశాల ఆర్థిక, సామాజిక వ్యవస్థలను ఏ విధంగా కుప్పకూలేలా చేశాయో మనందరికీ తెలుసు. అదే తరహా వాతావరణాన్ని భారత్ లో కూడా తేవడమే లక్ష్యంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులు నిరసనల ముసుగులో పనిచేస్తున్నాయా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య హక్కులను ఆసరాగా చేసుకుని దేశంలో అలజడి రేపడం వెనుక ఏదైనా పెద్ద వ్యూహముందా అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఒకసారి బంగ్లాదేశ్ ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో ఒక దేశం ఆర్థికంగా వేగంగా పురోగమించింది. టెక్స్టైల్ రంగంలో ఎగుమతులు పెరిగాయి. ఆర్థిక వృద్ధి రేటులో భారత్ తో పోటీ పడే స్థాయికి చేరింది. అయితే సడన్ గా చెలరేగిన ఉద్యమాలు, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలు ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేశాయి. హసీనా సర్కార్ ను గద్దెదింపడం పూర్తయ్యాక ఇవాళ బంగ్లాదేశ్ IMF రుణాల కోసం ఎదురు చూసే స్థితికి చేరింది. మూతపడిన పరిశ్రమలు, వీధిన పడ్డ లక్షలాది మంది కార్మికులు ఆ దేశపు ప్రస్తుత అధ్వాన పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఇక నేపాల్ ను చూస్తే ఇలాంటి విద్యార్థి ఉద్యమాల కారణంగానే KP శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బాలెన్ షా సర్కారు వచ్చింది. కానీ ఈ కొత్త ప్రభుత్వ హయాంలో కూడా స్థిరత్వం లేక విద్యార్థి ఉద్యమాలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు శ్రీలంక కరోనా తర్వాత టూరిజం దెబ్బతిని ఆర్థికంగా ఎంతటి దారుణ స్థితికి వెళ్లిందో మనందరికీ తెలిసిందే. ఆ దేశం తిరిగి కోలుకోవడానికి భారత్ వంటి దేశాల సహాయం కోసం ఎదురు చూసింది. ఇలా పొరుగు దేశాల్లో ఈ విధంగా ఏర్పడిన అస్థిరత వారి అభివృద్ధిని దశాబ్దాల కాలం పాటు వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా ప్రపంచ దేశాలన్నీ భారత్ తో భాగస్వామ్యం, మైత్రి కోసం ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దేశంలో రాజకీయ అస్థిరతను క్రియేట్ చేయడం, నిరసనలు ఉద్రిక్తత చేయడం వల్ల దేశ ఆర్థిక పురోగతి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై భారత్ సాధిస్తున్న ప్రగతిని సహించలేని శక్తులు, విదేశీ డీప్ స్టేట్ వ్యూహాలు దీని వెనక పనిచేస్తున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సందర్భంలోనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ జీన్ షార్ప్ ప్రతిపాదించిన 198 మెథడ్స్ ఆఫ్ నాన్ వైలెంట్ యాక్షన్ సిద్ధాంతాలను పరిశీలిస్తే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను దించేందుకు అహింసాయుత ఆందోళన పేరుతో ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తారో తెలుస్తోంది. ఈ మేరకు అనేక దేశాల్లో జరిగిన రెజిమ్ చేంజ్ ఆపరేషన్ లో ఈ వ్యూహాలే అమలులోకి వచ్చాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన సిద్ధాంతాల ప్రకారం మొదట ప్రభుత్వ వ్యతిరేకతను సమాజంలో క్రియేట్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. సాధారణంగా నాయకుడిని లేదా ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, అవినీతి ఆరోపణలు రుద్దడం ఫస్ట్ స్టెప్. కానీ ప్రధాని మోదీ విషయంలో కుటుంబ ప్రయోజనాలు లేకపోవడం, నేరుగా అవినీతి ఆరోపణలు రుజువు కాకపోవడం వంటి కారణాలతో ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. క్రోనీ క్యాపిటలిజం అని అదానీ, అంబానీల పేర్లు వాడుతూ ఆరోపణలు చేసే ప్రయత్నం జరిగింది. అది కూడా ఆశించని ఫలితాన్ని ఇవ్వనప్పుడు రైతుల పేరిట, మహిళల హక్కుల పేరిట, చివరగా విద్యార్థుల పేరిట ఉద్యమాలను కొనసాగించే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే ఇక్కడ మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వడం వంటి చర్యల వల్ల వారి పేరుతో ఆందోళనలు బిల్డ్ చేయడం కుదరలేదు. ఈ క్రమంలోనే నిరసనకారులు, రైతులు అలాగే విద్యార్థుల వేదికలను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి సరిగ్గా జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు ఒక్కసారిగా తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. అంతకుముందు వారం రోజుల పాటు కొంతమంది మాత్రమే ఉన్న నిరసన ప్రదర్శనలు చలో పార్లమెంట్ పిలుపుతో ఉన్నపళంగా వందలాది మందితో ఉద్రిక్తంగా మారాయి. ఈ నిరసనల్లో సిపిఐ, సిపిఎం, లెఫ్ట్ వింగ్, విద్యార్థి సంఘాలైన ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ వంటి విభాగాలే క్రియాశీలకంగా కనిపించాయి. అయితే ఈ ఉద్యమం కాస్త తీవ్ర స్థాయికి చేరడం, పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించడం, ఘర్షణలు జరగడం చూశాక ప్రధాన ప్రతిపక్ష నాయకులు రంగంలోకి దిగి నిరసనలు తెలపడం వెనక రాజకీయ మైలేజ్ సాధించే వ్యూహముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరొక అంశం ఏంటంటే ఈ నిరసనలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీల మధ్య క్రెడిట్ కోసం పోటీ నడుస్తోంది. విద్యార్థుల పేరుతో క్రియేట్ అయిన వాతావరణాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించడం ఇరు పార్టీల మధ్య అంతర్గత వైరాన్ని బయటపెట్టింది. నిజానికి ఎన్నికల ద్వారా మోదీని ఎదుర్కోలేకపోతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి ప్రజా ఉద్యమాల ద్వారా వచ్చే వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయని తెలుస్తోంది. మరోవైపు విదేశాల్లో ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాది గురుపంత్వంత్ సింగ్ పన్ను వంటి వ్యక్తులు ఈ నిరసనలకు మద్దతుగా ప్రకటనలు చేయడం, ఫండింగ్ చేస్తామని చెప్పడం వంటి పరిణామాలు ఈ పోరాటాల వెనుక ఉన్న ప్రమాదకరమైన కోణాలను మరింత స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నును మద్దతు ప్రకటించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సిజేపీ చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పన్నును ఏకంగా 1 మిలియన్ అంటే సుమారు 8,40,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యమ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించాలని చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. అంతేకాదు ఆగస్టు 15 వరకు ఈ నిరసనలను కొనసాగించాలని, భారత్లో అశాంతి సృష్టించడానికి ప్రయత్నిస్తున్న బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ జనతా పార్టీ ఆందోళనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే విద్యార్థుల పేరిట జరుగుతున్న ఈ ఘర్షణలు కేవలం విద్యారంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సాగుతున్నాయా, లేక దీని వెనుక పెద్ద ఎత్తున రాజకీయ కుట్రలు, విదేశీ శక్తుల ప్రయోజనాలు దాగి ఉన్నాయా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ క్రమంలోనే నిజమైన విద్యార్థులు ఇటువంటి రాజకీయ ఉచ్చుల్లో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల నిరసన ముసుగులో సాగే ఇలాంటి అలజడులు, ఘర్షణల వల్ల మన దేశ ఆర్థిక ప్రగతి దశాబ్దాల కాలం వెనక్కిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అస్థిరతను ప్రోత్సహించే ఇలాంటి ఉద్యమాలను అరికట్టి స్థిరత్వాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.